save a life. Download UBlood app. UBlood for the new blood. సిచ్యువేషన్ అయితే ఇది కబేళా సెంటర్ అండి. కబేళా సెంటర్ వాటర్ చాలా వరకు తగ్గిపోయిందండి. ఇది ఏంటంటే డోర్ టు డోర్ మన ఈ సరుకులు అనేవి పంచుతున్నారు, మన రేషన్ ఇవి అనేది పంచుతున్నారు. కాకపోతే ఏంటంటే జనాలకి ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా వరకు పాలు కానీ వాటర్ కానీ ఈ చాలా వరకు సరుకులు కొన్ని స్వచ్ఛంద సంస్థలలో చాలా వరకు హెల్ప్ చేశాయి. ఎక్కడో అడపాదడపాన్ని కొంతమందికి ఇబ్బంది కలగడం అనేది సహజం. ఇంత దీంట్లో మరి అదనేది ఎవరో ఏం చేయలేని పరిస్థితి. ఆ వాటర్ అనేది మాత్రం తగ్గింది కాబట్టి ఇప్పుడు డోర్ టు డోర్ మెడికల్ సర్వే కూడా జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. డోర్ టు డోర్ ఇచ్చేసి ఫీవర్స్ ఉన్నాయా, కోల్డ్ ఉందా, కాఫ్ ఉందా, అదేంటి యాప్లో ఇచ్చేస్తే దాన్ని బట్టి డోర్ టు డోర్ మెడికల్ సర్వీస్ కూడా అందుతుంది. ఇక్కడ మాది హాస్పిటల్ ఉందండి, గవర్నమెంట్ది యూపీహెచ్సి ఉంది. దాని ద్వారా కూడా మేము చేయగలిగిన సాయం చేస్తాం అన్నమాట. అంటే ఫుడ్ ఏంటి అంటే కొంతమందికే ఇస్తున్నారు వాళ్ళ తరపు. అది చెప్తున్నాను కదండి, ఫుడ్ జరగడం అనేది ఇది వచ్చిన పీపుల్ అంతా నాన్ లోకల్ పీపుల్ అండి. ఎక్కడెక్కడి నుంచి అనేది దింపారు ఇక్కడికి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు, ట్రాక్టరో లేకపోతే ఆ డ్రైవర్కి తెలిసిన ఏరియాలో మెయిన్ రోడ్లో వెళ్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారంటే మన సచివాలయం స్టాఫ్ని అలర్ట్ చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సందుల్లో గొంతులో తిరుగుతున్నారు. వాటర్ ఎక్కువ ఉండి వెళ్ళలేని పరిస్థితుల్లో అది చేయగలిగింది ఎవరు లేదు. ఆల్మోస్ట్ వచ్చి తీసుకెళ్తున్నారు. జనాలు కూడా ఏంటంటే మాకు డోర్ టు అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్లో ఏమంటే కింద వాచ్మెన్ చెప్పి అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎన్న ఫ్లాట్స్ ఉన్నాయి అక్కడ అలర్ట్ చేస్తే అది వేరు. ఇప్పుడు మాకు 2వ ఫ్లోర్లో ఉన్నామండి, ఇంటికి తెచ్చామండి అంటే ఇదేమన్నా జొమాటోనా స్విగ్గీ లాంటివి అంటారా? కాదు కదా. అట్లా సో అలాంటివి కొన్ని జరుగుతున్నాయి. చాలా వరకు కవర్ చేశారు. ఇంకా వాటర్ తగ్గినాయి కాబట్టి జనాలు బయటకు వచ్చి పాలు కూడా ఇవ్వటం ఆపేశారు. ఆల్మోస్ట్ బయటకు వచ్చి జనాలు ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోవడం ఉత్తమం.